అండ్ ఇది స్పెషల్ అంటే నాకు తెలిసి ఎవరికి దక్కని అవకాశం నాకు దక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్ పనికి రావాల్సింది నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చావు అనవసరంగా. తీసుకొచ్చాను పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోతావు. పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మిమ్మల్ని కలిసేవాను కాదు, మిమ్మల్ని కలవడానికి ఇక్కడ రావాల్సిందే. అలా జర్నీ వచ్చింది. బాగుంది. బాగుందా? మేము ఇప్పటివరకు సాగర్ గారు చాలా ఇంటర్వ్యూస్లోనూ అక్కడ యూనో నాగబాబు గారు మీకు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు మీకు అంజనమ్మ గారి అభిమానం గురించి, ఆవిడ మిమ్మల్ని ఎంత ఇష్టపడతారన్న విషయం చెప్పడం అనేది మీ మాటల్లో వింటూనే వచ్చాం. కానీ ఈరోజు ఒక ఫ్రేమ్లో మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే మాత్రం అది కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఐ థింక్ ఈ స్పెషల్ బాండ్ ఫస్ట్ స్టార్ట్ అయింది అమ్మ దగ్గర నుంచే కాబట్టి కదా. అంజనమ్మ గారు, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, ఆర్కే నాయుడుగా సాగర్ గారు మీకు ఎప్పుడు నచ్చారు, ఎప్పుడు గుర్తుండిపోయారు, అలాగా తర్వాత మీ మధ్య ఏర్పడిన ఆ బంధం గురించి మాకు చెప్తారా? నాకు మొగల రేకుల్లో గుర్తుండిపోయింది. మా నాన్నగారి పేరు అది ఆర్కే నాయుడు, అందుకని ఆ పేరుకి నేను అట్లా పేరుకి ముందు బాగా కనెక్ట్ అయ్యారు. వావ్. అయితే మామూలుగా ఆర్కే నాయుడుగా మొగల్ రేకుల సీరియల్లో చూసి అభిమానించడం లేదా ఆ పాత్ర నచ్చడం వేరు, మనిషిగా మీ ముందుకి సాగర్గా మీ ముందుకు వచ్చినప్పుడు ఆ తర్వాత మీ మధ్య ఉండే బాండింగ్ వేరు కదా. మిమ్మల్ని సాగర్ గారు కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయనలో నచ్చిన గుణం ఏంటంటారు? నెమ్మదిస్తుడు, చాలా నెమ్మది, చాలా సంతోషంగా ఉంటుంది. నాకు అబ్బాయిలో మా నాన్న కలిసినట్టు ఉంటుంది. చాలా పెద్ద కాంప్లిమెంట్ సాగర్ గారు ఇది. సాగర్ గారు, మామూలుగా కోట్లాది మంది అభిమానులు ఉన్న చిరంజీవి గారి ఇంట్లో మీకు ఒక అభిమాని ఉండడం, ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? సారీ ఈ మాట నేను అభిమాని అన్ను. నాకు ఒక గాడ్ గిఫ్ట్. అమ్మతో అంటే అమ్మ దగ్గరికి రావడం అనేది నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్. అంటే అది మొగలు రేకుల ద్వారా ఇదంతా జరిగింది. అంటే నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు ఆ థ్యాంక్ఫుల్నెస్ గాడ్కి ఎలా చెప్పనో తెలియదు, కానీ నాకు ఇంతకంటే విలువైంది నాకు ఏది ఉండదేమో నా అభిప్రాయం. కానీ మీ ఇద్దరి బంధం ఇలాగే చాలా కాలం కొనసాగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ బాబు. మీ ప్రొడ్యూసర్, మా డైరెక్టర్, నమస్తే బాబు, మా టీం అంతా ఉన్నారు. అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇస్తే తప్పకుండా పొద్దున్న పూజ చేసి దండం పెట్టుకోవడం. థ్యాంక్ యూ.